ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండలు మండిపోతుండగా మరోవైపు వర్షాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఏపీలో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. అత్యధికంగా నిన్న పిడుగురాళ్లలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు వెదర్ ఆఫీసర్స్ చెబుతున్నారు. రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించినా వేడి వాతావరణం కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో రానున్న 3 రోజులతో పాటు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలతో పాటు ఎండ ప్రభావం కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండలు మండిపోతుండగా మరోవైపు వర్షాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఏపీలో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోంది. అత్యధికంగా నిన్న పిడుగురాళ్లలో 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, సువర్ణ, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చూస్తే చాలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఒక పక్క వర్షాలు కురుస్తూ ఉంటే ఏపీలో ఎండల తీవ్రతతో పాటు అకాల వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి. దీంతో ఒక డిఫికల్ట్ వెదర్ కండిషన్స్ అనేవి నెలకొనున్నాయి. అయితే ప్రస్తుతం ఏపీలో చూసుకుంటే కనుక నిన్న చాలా అత్యధికంగా పిడుగురాళ్లలో 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలన్నింటిలోని కూడా అత్యధికంగా 42 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే సాయంత్రం టైంకి అకాల వర్షాలు కూడా అన్ని చోట్ల కూడా కురిశాయి. ఈ రకమైన భిన్నమైన వాతావరణ పరిస్థితులు మరొక 5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతానికి ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతున్నప్పటికీ కూడా దాని ప్రభావం ఏమాత్రం కూడా ఇటు కోస్తా ఆంధ్ర జిల్లాల మీద అయితే మాత్రం కనిపించడం లేదు. అలాగే రుతుపవనాలు విస్తరించినప్పటికీ కూడా, అంటే రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించినప్పటికీ కూడా ప్రభావం అయితే మాత్రం ఇంకా ఏపీ మీద పూర్తిగా రాలేదు. ఒక పక్క రుతుపవనాలు ఉన్న ఉపరితల ద్రోణి కొనసాగుతున్నా కూడా ఎండల తీవ్రత, ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుంది. ఈ రోజు కూడా వడగాల్పుల తీవ్రత చాలా వరకు చాలా మండలాల్లో ఉండే అవకాశం ఉందని విపత్తుల శాఖ అలర్ట్స్ కూడా ఇచ్చింది. అలాగే వాతావరణ శాఖ సూచనల మేరకు కొన్ని ప్రాంతాలంటే శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఏలూరు, పోలవరం ఈ జిల్లాలన్నింటిలోని కూడా వర్షాలు కురుస్తాయని కూడా తెలియజేస్తున్నారు. అటు రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని 5 రోజుల పాటు అలర్ట్స్ కూడా కొనసాగుతాయని కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ప్రీ మాన్సూన్ సమయంలో ఈ రకమైన భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఇదంతా సాధారణమైన వెదర్ కండిషన్స్ గానే భావించాలనేది వాతావరణ శాఖ తెలియజేస్తుంది. మరొక 5 రోజుల పాటు ఈ భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ, విపత్తుల శాఖ సూచిస్తుంది. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ అనురాధ.